హలో అందరూ బాగున్నారా? ఈ వీడియోలో మన శివాజీ నగర్ ఏదైతే మనకి హింజవాడి పూణేలో లొకేటెడ్ ఉంటుంది బస్ స్టాండ్, అక్కడి నుంచి మనం భీమశంకర్ వన్ ఆఫ్ ది జ్యోతిర్లింగంలోకి వెళ్తున్నాము. ఇక్కడైతే మరాఠీలో రాస్తుంది. సో మీకు ఒక టిప్ చెప్తాను, ఎప్పుడైనా వేరే లాంగ్వేజ్లో బోర్డులు ఉన్నప్పుడు జస్ట్ గూగుల్ ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసి, లేదంటే గూగుల్ లెన్స్ ఉంటుంది కదా, ఆ లెన్స్ ఓపెన్ చేసి ఇది ఫోటో తీయండి. ఈ ఫోటోని స్కాన్ చేస్తే అది ట్రాన్స్లేట్ అని ఉంటుంది. సో అప్పుడు మన భాషలో ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ వస్తుంది. సో నేను ఎప్పుడు అలానే చేస్తాను. న్యూ శివాజీ బస్ స్టాండ్ అంటారు. ఇదిగోండి, మనకు కావాల్సిన భీమశంకర్ బస్సెస్ అక్కడ అవుతాయి. సో వెయిట్ చేస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతాయండి బస్సెస్. అంటే ఉంటాయి 7కి ఉంటుంది, 8 ఉంటుంది, 9కి ఉంటుంది. సో నేను 7:30కి వచ్చాను, కరెక్ట్గా 8కి స్టార్ట్ అవుతుంది. ఈ బస్ జర్నీ వచ్చేసి నాకు 5 hours పట్టింది శివాజీ నగర్ నుంచి భీమశంకర్ రీచ్ అవ్వడానికి. సో అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎందుకంటే ఆ రూట్ కానీ అంతా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ గ్రీనరీస్ను మొత్తం ఈ వీడియోలో చూడండి, చాలా బాగుంటుంది. పూణే నుంచి భీమశంకర్ రావడానికి అప్రాక్సిమేట్లీ బస్సులో 4 hours పడుతుంది. సో మధ్యలో ఆపారు. ఎందుకు దానికే कितना भाई इसका भाव है 250 ग्राम 25 ఇక్కడ వచ్చి కాయ వచ్చేసి ఇట్లాగా బరువు బట్టి మనకి డజన్లో అలా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు కేజీ బట్టి చెప్తున్నారు. బాగుంది, తిందాం. ఓకే భయ్యా कितना हो? 30 का हो जाएगा. 30 है. 30 कट कर. कितने बजे साधारण कितने कितना लाता है? 20-22 किलोमीटर. कितना किलोमीटर यहाँ से? 20-22 किलोमीटर. ये कितने आ जाएगा? 20 रुपये 20 से का. పోతే పోయింది 30 రూపాయలు. జాంప్ ఉండేదే తీయగా అదిరిపోయింది, కారం కారంగా. వావ్. సరిగ్గా అబ్జర్వ్ చేస్తా, అక్కడ ఒక మనిషి ఉంటాడు, సరిగ్గా చూడండి. కనిపించాడా? చక్కగా గొడుగు పెట్టుకొని నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాడు. వెరీ నైస్. కొండ మీదకి వెళ్తే ఇంకా బాగుంటుంది వ్యూ. పదని చూసేద్దాం.
అదిరిపోయింది అస్సలు. బా 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 ఆ మంచి ఏంట్రా అసలు బామ్ము. ఎర్లీ మార్నింగ్ 12:30 అయింది టైం. మధ్యాహ్నం 12:30కి ఎలా ఉందంటే చూసుకోండి ఎంత బాగుందో. మొత్తం మంచే. మనకు హాయ్ చెప్తున్నారు. చూడండి అక్కడ మనుషులు ఉన్నారని దగ్గరికి వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి. మధ్యాహ్నం 1 గంట అయింది టైం వచ్చి. కొండ మీద ఉన్నాం, మొత్తం మంచు. నాకు తెలిసి ఇంకొంచెం పైకి వెళ్తే ఏం కనపడదు అనుకుంటా. సో మొత్తం మంచుతో నిండిపోయి ఉంటుంది. మీరు ఇప్పటికే చూడొచ్చు. చూడండి అక్కడ మనుషులు ఉన్నారని దగ్గరికి వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి. रुक जा नीचे तो आप अरे पूरा वेलकम टू भीमाशंकर. हाय बोला यार मुझे फ्रांस. हाय ఫైనల్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ఇక్కడ మీరు ఒక్కసారి చూసుకొని రండి. కింద తినేసి వస్తే బెస్ట్. కింద ఇక్కడ 10-15 రూపాయలు మ్యాగీ 60 రూపాయలకి అమ్ముతున్నారు. ఎందుకంటే ఇద్దరు తెలుగులో కూడా కనిపించారు మనకి. ఇప్పుడే విజయవాడలో జాబ్ చేస్తున్నారు. గుడ్ చాయిస్. ఈ చల్లటి క్లైమేట్లో వేడి వేడి మ్యాగీ. చక్కగా దర్శనం చేసుకున్న తర్వాత మంచిగా ఫోటోలు దిగి మనం మరి ఫోటో నాకు తెలిసి ఇక్కడ ఈవినింగ్ 4 కల్లా లైట్ ఫెయిల్ అయిపోద్ది అనుకుంటా.
भैया 200 रुपीज़ का दर्शन कितना तीन में 1 प्लीज पर सलमान प्राइस दर्शन बीच में नहीं चाहिए। Foolish heart, foolish heart, my foolish heart's gonna sin. ఇప్పుడే దర్శనం అయిపోయింది కంప్లీట్. దర్శనం చాలా బాగా అయింది. నేనైతే ఆ లింగాన్ని కూడా టచ్ చేశాను. ఫస్ట్ టైం నేను జ్యోతిలింగంలో ఒక జ్యోతిలింగాన్ని టచ్ చేయడం. వర్షం స్టార్ట్ అయింది. మంచి అయితే ఫుల్గా ఉంది మంచు. అమ్మో కొంచెం దూరంలో కనపడదు. ఏంటది? అది అది హౌసా హౌసా కాదు, స్విచ్ పోసుకోవడానికి కాదు. చాలా బాగుంది. బస్ బస్ చాలే. బాగా దర్శనం అయిపోయింది కదా. దర్శనం అయింది, టెంపుల్ బాగా చూసాము. అసలు ఐ థింక్ 365 days ఎలానే ఉంటుంది అనుకుంటా ఇక్కడ మంచు. అవునా? వింటర్ అండ్ రైనీ సమ్మర్లో ఎలా ఉంటుంది మంచి?